నమస్కారం. రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఎలా ఉంటాయి? అధికార పార్టీకి అనుకూలమా? లేతే ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉన్నాయా? అనే రకరకాల ఊహాగానాలు, చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఐపాక్ టీంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో 151 సీట్లలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అని అయితే చెప్పిన నేపథ్యం ఏదైతే ఉందో, దీంట్లో భాగంగానే ఇక్కడ అమరావతి ప్రాంతంగా ఉన్నటువంటి అమరావతి ప్రాంత రైతులు ఎటువైపు అనేదైతే ఒక చర్చ, ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే కృష్ణా, గుంటూరు జిల్లాలని ప్రధానంగా ఆవహించి ఉన్నటువంటి రాజధాని సిఆర్డిఏ ప్రాంతం, మేజర్గా కృష్ణా, ఓల్డ్ గుంటూరు జిల్లా, అంటే దాదాపు 35 నియోజకవర్గాలకి విస్తరించి ఉన్నటువంటి రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, ఈ రాజధానికి సంబంధించినటువంటి అంశమే ఈ ప్రస్తుత ఎన్నికల్లో, ఈ పోలింగ్ ఫలితాల్లో ఖచ్చితంగా ప్రభావవంతమైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనేదైతే ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతున్నటువంటి సమాచారం. దాంట్లో భాగంగానే ఈ రాజధానికి సంబంధించినటువంటి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాదాపు 35 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా, వారందరూ కూడా ఈ రాజధానికి సంబంధించినటువంటి ఏదో రకంగా కూడా రాజధానితో సంబంధం ఉన్నటువంటి నేతలు, సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు, సంబంధం ఉన్నటువంటి రైతులు, వీరందరూ కూడా ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉంటున్న పరిస్థితి కావటంతో రానున్న రోజుల్లో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల నేపథ్యంలో వారి తీర్పు ఎటువైపు ఉంది అనే అంశానికి సంబంధించినటువంటి మాత్రం పూర్తిగా కూలంకుశంగా కూడా విస్తృతమైనటువంటి దీనికి సంబంధించినటువంటి అంచనాలు తీసుకోవటం కావచ్చు, అదేవిధంగా వారి యొక్క ఒపీనియన్స్ తీసుకోవటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే రాజధానికి సంబంధం ఉన్నటువంటి 35 నియోజకవర్గాల్లో కేవలం సింగిల్ డిజిట్కి మాత్రమే వైఎస్ఆర్సీపీ పరిమితం అవుతుంది. ఇది మరోసారి చెప్పడం జరుగుతుంది. రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి 35 నియోజకవర్గాల్లో దాదాపుగా సింగిల్ డిజిట్కి మాత్రమే వైఎస్ఆర్సీపీ పరిమితం కాబోతుంది. ఈ పరిమితం అయ్యేటటువంటి క్రమంలోనే ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క తీర్పు ముడిపడి ఉంది. ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ప్రజా వ్యతిరేక ఓటు ఉంది. దాంట్లో భాగంగానే గణనీయంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వారందరూ కూడా పూర్తిగా ఓడిపోబోతున్నారు. కేవలం కొద్దిమంది మాత్రమే ఎమ్మెల్యేలు గెలవటం జరుగుతుంది. అంటే 35 నియోజకవర్గాల పైనుంచి ఉన్నటువంటి రాజధాని ప్రాంతం, సిఆర్డిఏ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఎంపీలు కావచ్చు. ఈ 2 ప్రాంతాలకి విస్తరించి ఉన్నటువంటి 4 ఎంపీలు, ఇక్కడ కృష్ణా జిల్లాలో 2 ఎంపీలు, అక్కడ గుంటూరు జిల్లాలో 2 ఎంపీలు, అంటే దాదాపు 4 ఎంపీలు. అంటే కృష్ణా జిల్లాకు 2 జిల్లాలు, అదేవిధంగా గుంటూరు జిల్లాకి గుంటూరు, పల్నాడు 2 జిల్లాలు. అంటే 4 ఎంపీలు ఎవరైతే ఉన్నారో, 4 ఎంపీలు కావచ్చు, 35 దాదాపు నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ముడిపడి ఉన్నటువంటి ప్రాంతం ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా దాదాపు ఓడిపోబోతున్నారు. వారికి ఈ రాజధాని ఎఫెక్ట్ అయితే పూర్తిగా తగులుతుంది, ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి అంశాన్ని ఖచ్చితంగా మీరు నోట్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే గతంలో కనుక మనం గమనించినట్లయితే, ఈ రాజధానికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం గమనించినట్లయితే, గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రైతులకు సంబంధించినటువంటి 33,000 ఎకరాలు సేకరించినప్పుడు రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ భూమి అంతా కూడా వాడాలి అని చెప్పి వారందరూ కూడా రైతులు త్యాగాలు చేసి ల్యాండ్స్ ఇచ్చిన సందర్భం కావచ్చు. ఈ సందర్భం నేపథ్యంలో వారికి ఒక ప్యాకేజీ రూపంలో చంద్రబాబు నాయుడు అప్పుడు ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా కూర్చొని 1000 గజాలు ల్యాండ్, అంటే 1000 గజాల ఇంటి స్థలం, అదేవిధంగా 200 గజాల కమర్షియల్ బెట్టు, అంటే 1200 నుంచి ఆ మధ్యలో ఆ ల్యాండ్ ఇవ్వాలి అనేది ప్రధానంగా ప్రతిపాదన జరిగింది.
ఆ తర్వాత పరిణామ క్రమంలో కొంతమంది ఇంకో 200 గజాలు ఇవ్వాలి, వాళ్ళకి మెయిన్ ల్యాండ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కోల్పోయారని వీరితో రకరకాల డిమాండ్స్ జరిగినాయి. అది ఇంకా దానికి సంబంధించినటువంటి అది ఇంకా వాడుకలోకి రాలేదు. దానికి సంబంధించినటువంటి ప్రధానంగా వాడుకలోకి రాలేదు. అది అట్లా పెడితే జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష నేతగా గతంలో ఉన్న సందర్భంలో రాజధాని ప్రాంతంలో పర్యటించిన సందర్భంలో కూడా ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కేవలం 200 గజాలు మాత్రమే కర్షకులు బిట్టిస్తున్నారు. కాదు, 200 గజాలు అనేది ఎట్టి పరిస్థితుల్లో సరిపోవు, ఖచ్చితంగా 400 గజాల కమర్షియల్ బిట్టు రైతులకు ఇవ్వాలి. ఈ రాజధానికి సంబంధించినటువంటి రైతులు త్యాగం చేశారు. ఈ త్యాగం చేసినటువంటి రైతులకు 400 గజాల స్థలం ఇవ్వాలి. అదేవిధంగా రానున్న రోజుల్లో కనుక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాజధాని రైతులందరికీ కూడా 400 గజాల స్థలం ఇస్తాను అని కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ అనౌన్స్మెంట్ చేసిన నేపథ్యంలో అదేవిధంగా ఈ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఇతర రకాల పెన్షన్లు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి పెన్షన్ అంటే ఈ ల్యాండ్ ఇచ్చే వరకు కూడా అప్పటి వరకు కూడా రాజధాని రైతులకి రాష్ట్ర ప్రభుత్వం కొంత పెన్షన్ రూపంలో ఇవ్వాల్సిన, అదే పెన్షన్ అంటే లీజు రూపంలో ఏదైతే ఉందో లీజు రూపంలో కూడా కొంత చెల్లించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి ప్యాకేజీ కూడా ఇంకా పెంచాలని జగన్మోహన్ రెడ్డి గతంలో అనౌన్స్మెంట్ చేసిన పరిస్థితి కనపడింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఈ ప్రత్యేకంగా రాజధాని నిర్మాణం జరుగుతున్నటువంటి తాడికొండ నియోజకవర్గం కావచ్చు, మేజర్ పార్ట్ ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గం కావచ్చు, ఈ 2 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవటం జరిగింది. చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పర్యటించి కేవలం రాజధానిని తాడికొండలో ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. రాయపూడి తాడికొండ నియోజకవర్గం, అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గం ఆయన చంద్రబాబు నాయుడు కొడుకుగా ఉన్నటువంటి నారా లోకేష్ పోటీ చేశారు. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కానీ వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్తిగా విశ్వసించారు. విశ్వసించినటువంటి క్రమంలోనే చంద్రబాబు నాయుడు కంటే కూడా జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకా ఎక్కువ ఇస్తాడు, ప్యాకేజ్ ఎక్కువ ఇస్తాడు, ఎక్కువ న్యాయం జరుగుద్ది అనేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా వాలంటరీగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమంలో రాజధాని నిర్మాణంగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఓడిపోవటం, అదేవిధంగా రాజధానికి సంబంధించినటువంటి హామీలు గుప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం, అధికారంలోకి వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే రాజధాని అనేది విశాఖపట్నానికి తరలిస్తున్నాము, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది విశాఖపట్నంలో ఉంటుంది, శాసన రాజధాని మాత్రమే ఇక్కడ ఉంటుంది, న్యాయ రాజధాని కర్నూలు వెళ్ళిపోతుంది అని అసెంబ్లీ సాక్షిగా అనౌన్స్మెంట్ చేసిన సందర్భంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ ఉన్నటువంటి రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులందరూ కూడా దాదాపు 1500 రోజులు పైబడి నిరసనలు, దీక్షలు, ర్యాలీలు చేస్తున్నారు. అమరావతి అనేది ఈ రాష్ట్రానికి రాజధాని, ఒకటే అమరావతి ఉండాలి, కానీ 3 రాజధానులు ఉండటం అనేది సాధ్యం కాదు, ఇది ఖచ్చితంగా రైతులను మోసం చేయటమే అంటూ కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా రాజధానికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా పర్యటించి వారందరినీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఒక యాంగిల్. అంటే ఇప్పుడు గతంలో అమరావతి రాజధాని అనే అంశానికి సంబంధించి ఒక క్యాపిటల్ ఉన్నటువంటి ప్రాంతాన్ని గతంలో అసెంబ్లీ సందర్భంలో కూడా ఇక్కడే ఉండాలి, క్యాపిటల్ అనేది మధ్యలో ఉండాలి అనేది అనౌన్స్మెంట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించిన నేతలు ఇది అమరావతి కాదు, ఇది కమరావతి, కమ్మ రాజధాని, వాళ్ళకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉంది, మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీలు ఎవరు లేరు, బీసీలు లేరు, కాబట్టి ఇది ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజధాని మాత్రమే అనేటటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ తర్వాత పరిణామ క్రమంలో ఇదే రాజధానిలో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, అందరూ కూడా ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నారు. అయితే గతంలో భూమి ఉంది, రాజధానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్న పరిణామ క్రమంలో ఇక్కడ రాజధాని సరౌండింగ్ ప్రాంతాల్లో కూడా పెద్ద భూమి ఒకటి ఉంది. ఎందుకంటే అప్పటి వరకు కూడా 25 లక్షలు పలికినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఒక్కసారిగా 3 కోట్లకి వెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతుంది. కోటాను కోట్ల రూపాయలు పెరిగిపోయిన పరిస్థితి ల్యాండ్స్ అన్నీ కూడా. ఈ నేపథ్యంలో
గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒక ల్యాండ్ ₹1,00,00,000 ఉన్న పరిస్థితి ఉంటే, ప్రస్తుతం ఈ రాజధానికి సంబంధించిన డిస్టర్బెన్స్ ఉన్న తరుణంలో ప్రజలు గమనించినటువంటి వర్షం గనక గమనించినట్లయితే, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ల్యాండు 20-30 లక్షలు మాత్రమే ఉంది. అంటే దాదాపు 2 రెట్లు కూడా రేటు పడిపోయిన పరిస్థితి. గతంలో 2-3 కోట్లు పలికినటువంటి ఎకరం ప్రస్తుతం దానికి సంబంధించి 30-40 లక్షల లోపే పలుకుతుంది. కొనేవాళ్ళు లేరు. ఇటువంటి ఇబ్బందికర పరిణామాలు అక్కడ చేసుకున్న పరిస్థితి. గతంలో ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి బాండ్ ఏదైతే ఉందో, వారి దగ్గర నుంచి ల్యాండ్ తీసుకుని వారికి ఒక ఎష్యూరెన్స్ బాండ్ ఏదైతే ఉందో ఆ బాండ్ ఇవ్వడం జరిగింది. ఒక ఎకరం అయితే కనుక 1000 గజాలు, అదేవిధంగా 200 కమర్షియల్ ల్యాండ్, వీటన్నిటికి సంబంధించి ఒక బాండ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇంకా పూర్తిగా ల్యాండ్స్ కూడా ఇవ్వలేదు. ఎవరైతే ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం చెప్పిందో, ఆ ప్రభుత్వంలో అది చెప్పిన అంశానికి సంబంధించి ప్రస్తుత అధికార పార్టీ పక్కన పెట్టేసింది. ఆ అంశానికి సంబంధించి అది ఒక వర్షన్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళందరూ కూడా 500 గజాల ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పి అప్పట్లోనే కూడా వీళ్ళందరూ కూడా బ్యాంక్ లోన్స్ పెట్టుకుని ప్రత్యేక రిజిస్ట్రేషన్లు కూడా చేసుకుని ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా 500 మంది దాదాపు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళకు కూడా ఇంతవరకు ఇళ్ల స్థలం ఇవ్వలేదు. వారు ఆల్రెడీ బ్యాంక్ లోన్స్ 30 లక్షలు కడుతూనే ఉన్నారు స్టిల్. అయితే ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వారందరూ కూడా ఈ రాజధానిని నాశనం అయ్యింది, ఈ రాజధాని ప్రాంతంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది, ఈ రాజధానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే లింక్స్ ఉన్నాయో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు చేశారు అనేదైతే స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. దీంట్లో భాగంగా వివిధ పార్టీలు కానీ వారందరూ కూడా చెప్పిన సందర్భంలో కావచ్చు, ఆ రైతులందరూ కూడా ఇండైరెక్ట్గా చెప్తున్నటువంటి పరిస్థితి కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో కూడా అక్కడ వ్యతిరేక పవనాలు క్లియర్గా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు కానీ, రైతులు కానీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు చేశారు అనేది ఎటువంటి సందేహం లేదు అనేది అయితే చెప్తున్నారు. అయితే తాడికొండ, మంగళగిరి 2 నియోజకవర్గాలే కదా, ఇక్కడ నుంచి రాజధాని ఎట్లాగో వైజాగ్ తీసుకెళ్ళిపోతాము కదా, ఈ 2-3 నియోజకవర్గాలు మేము ఎక్స్పెక్ట్ చేసినవి ఎట్లాగో పోతాయి అని చెప్పి అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు చెప్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క వర్షన్ కనుక మనం గమనించినట్టయితే, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క మనోభావాలు ఎలా ఉంటాయి అనేది కనుక మనం గమనించినట్టయితే, 2013-14 సందర్భంలో రాష్ట్ర విభజన జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినట్టు రాష్ట్ర విభజన జరిగింది. విభజన సందర్భంలో 2014లో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారంలో ఉన్నటువంటి అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసింది అనేటటువంటి అంశం ఏదైతే ఉందో, ఆ నానుడి బాగా రాష్ట్ర ప్రజలకు వెళ్ళిన నేపథ్యంలో 2014 నుంచి ఇప్పుడు 2024 అంటే 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ లేడు, ఒక డిపాజిట్లు కూడా రాని పరిస్థితి కనపడుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ విధంగా నిర్ణయం తీసుకుంటారు, ఆ విధమైనటువంటి తీర్పు ఇస్తారు అనేది అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ చేసింది అనేటటువంటి ఒక అంశంతోనే ఈ ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక్క డిపాజిట్ కూడా, ఒక్క ప్రాంతంలో కూడా డిపాజిట్ ఇవ్వలేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలని ఖచ్చితంగా చెప్పుకోవాలి. అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ఈ రాజధాని తీసుకొచ్చి ఇక్కడ కట్టుతున్న సందర్భంలో ఇక్కడ కూడా రాజధాని కాదు, ఈ ప్రాంతం కూడా కాదు, ఇక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ తీసుకెళ్ళిపోతామని చెప్పి అంటున్న సందర్భంలో ఈ కృష్ణా, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా వారు మరోసారి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి అనే అంశానికి ఉన్నారు అనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది. వెళ్ళిపోయిన సందర్భంలో ఈ రాజధాని ప్రాంతం అంతా కూడా హైదరాబాద్, తెలంగాణకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఉన్నటువంటి అమరావతిలో ఉన్నటువంటి రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని వైజాగ్ తీసుకెళ్ళిపోతామని చెప్తున్న సందర్భంలో మరోసారి మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతిన్నాయి. దాంట్లో భాగంగానే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అంటే రాజధాని పర్టికులర్గా రాజధానికి సంబంధించి సిఆర్డీఏ లిమిట్స్ వరకు మనం మాట్లాడుకుంటే కనుక 35 నియోజకవర్గాల్లో ఒక సింగిల్ డిజిట్ కూడా దాటని పరిస్థితి అయితే వైఎస్ఆర్సీపీకి ఉంది. అంటే వేళ్ల మీద లెక్క పెట్టి చెప్తున్నారు. అంటే ఇక్కడ
ఓల్డ్ కృష్ణా జిల్లాలో కావచ్చు, ఓల్డ్ గుంటూరు జిల్లాలో కావచ్చు, అంటే కేవలం 1, 2, 3, 4, 5 సీట్లకు మాత్రమే వైసీపీ వారి యొక్క అక్కడ గెలవబోతుంది. అది కూడా వారి స్థానిక బలాబలాలను బట్టి మాత్రమే గెలుస్తున్నారు తప్ప మెజారిటీ సీట్లు 30 సీట్లు ఉన్నటువంటి 35 సీట్లు ఉన్నటువంటి పరిస్థితులు 30 సీట్ల వరకు దాదాపు కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ తీర్పు అనేది వన్ సైడ్గా ఉంటుంది. రాజధానిలో తీర్పు అనేది వన్ సైడ్గా ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు అనేది అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఘంటాపథంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది అయితే మనం వేచి చూడాలి వచ్చే నెల 4వ తారీఖు వరకు. అయితే ప్రస్తుతం ఈ సందర్భం రాజధాని ప్రాంతం వరకు మాత్రమే ఎందుకు వచ్చింది అంటే, నిన్న ఐపాక్ టీంతో జరిగినటువంటి సమావేశాల సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు పైబడి గెలుస్తున్నాము అని ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశారో, ఆ అనౌన్స్మెంట్ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో సరౌండింగ్ ఉన్నటువంటి నేతలు కావచ్చు, వారందరూ కూడా అనాలిసిస్లు చేసిన లెక్కలు వేసిన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే కేవలం సింగిల్ డిజిట్ లోపే, అంటే 9 సీట్లకు లోపే 35 సీట్లలో ఉన్నటువంటి ఇక్కడ రాజధాని ప్రాంతంలో 9 సీట్లకు లోపే 1, 2, 3, 4, 5 అంతవరకు మాత్రమే. ఎక్కడెక్కడ అనేది పర్టికులర్గా చెప్పాల్సి వచ్చిన సందర్భంలో చెప్దాము. కాకపోతే లిమిటెడ్ ప్రాంతాల్లో మాత్రమే, లిమిటెడ్ నియోజకవర్గాల్లో మాత్రమే ఆ అభ్యర్థులు గెలుస్తున్నారు. అది కూడా సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ, ఇంకో 1-2 చోట్ల వేరే వాళ్ళు, అట్లా వారు మాత్రమే గెలుస్తున్నారు తప్ప మిగతా వాళ్ళందరూ అన్ని చోట్లలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోబోతుంది. అందులో ఎటువంటి సందేహము లేదు అనేదైతే ఘంటాపథంగా చెప్తున్నారు. మరి నిజానికి ఏం జరుగుతుంది అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. రాజధాని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాము వైజాగ్ అని చెప్తున్నప్పటికి కూడా వైఎస్ఆర్సీపీకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మద్దతు ఇస్తారా? అదేవిధంగా రాజధాని ఇక్కడే కడతామని చెప్తున్నటువంటి ఎన్డీఏ కూటమికి ప్రజలు మద్దతు ఇస్తారా అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులొక్కలే కాదు, రైతులు కానీ, సామాన్యులు కానీ, లేకపోతే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు. ఇక్కడ రాజధాని ప్రాంతం అంటే తాడికొండ లేకపోతే మంగళగిరో కాదు, ఈ సరౌండింగ్ విస్తరించి ఉన్నటువంటి ప్రాంతం ప్రజలందరూ కూడా ఒకటే ఒక అంశం చెప్తున్నారు. వారు చెప్తున్నటువంటి లెక్కలు కూడా చాలా క్లారిటీగా ఉన్నాయి. ఒకవేళ ఒక 10 గజాల ఒక 5 సెంట్ల స్థలం, ఒక 10 లక్షల రూపాయల స్థలం ఏదైతే ఉందో ఆ స్థలం కనుక ఇక్కడ ఉంటే, ఆ వ్యక్తికి ఉంటే, జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ స్థలం 5 లక్షలకి పడిపోద్ది. ఎందుకంటే రాజధాని ఇక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళిపోతుంది కాబట్టి, వైజాగ్ వెళ్ళిపోతుంది కాబట్టి. అదే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు కనుక అధికారంలో ఇక్కడ వస్తే ఈ 10 లక్షల స్థలం 20 లక్షలు అవుతుంది. సింపుల్ లాజిక్ చెప్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి రేట్లు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మరోసారి అధికారంలోకి వస్తే కనుక పూర్తిగా తగ్గిపోతాయి, రియల్ ఎస్టేట్ నాశనం అయిపోతుంది. కానీ చంద్రబాబు నాయుడు ఇక్కడే రాజధాని కడతా అన్నాడు కాబట్టి, ఇక్కడే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేశాడు కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్కి కానీ లేకపోతే వీటన్నిటి పూర్తి స్థాయిలో రేట్లు వస్తాయి అనేటటువంటి ఆశాభావంలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కొన్ని సందర్భాల్లో రాజధానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డామంటూ కూడా వార్తలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆత్మత్యాగాలు చేశారు, చనిపోయారు అంటూ కూడా వార్తలు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఈ రాజధాని ప్రాంతంలో జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో ఇది ఒక రాజధానికే పరిమితం కాకపోదు. ఆ రాజధాని విస్తరించి ఉన్నటువంటి 25 నుంచి 35 నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ 35 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ పార్టీ ఖచ్చితంగా గెలిచే అవకాశం లేదు అనేదైతే ఇక్కడ ఉన్నటువంటి అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్, మనకు అందుతున్నటువంటి తాజా సమాచారంగా చెప్పుకోవాలి. మరి ఏ విధంగా ప్రజలు రిజల్ట్ ఇచ్చారు, ఏ విధంగా తీర్పు ఇచ్చారు, ఒకేలా రాజధాని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతానని చెప్పినప్పటికి కూడా వారికి వైసీపీకి ఇక్కడ ప్రజలు పట్టం కట్టారా, అయితే జగన్మోహన్ రెడ్డిని వదిలేసి చంద్రబాబు నాయుడికి ఇక్కడ మద్దతు ప్రకటించారా అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి ఇక్కడ రాజధాని ప్రాంతంలో అయితే మాత్రం వైసీపీ పార్టీ పూర్తిగా డ్యామేజ్ అయిందనేది అయితే ఎటువంటి సందేహం లేదు.